ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ఎప్పుడో మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురని కీర్తనకారుడు 124 కీర్తనలో మాట్లాడతాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని తోడు లేకపోయి ఉంటే ఎప్పుడో దురాత్మ సంబంధమైన అధికారం మనల్ని అణగదొక్కేసి ఉండొచ్చు. సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, శ్రమలనే కారు మేఘాలు మనల్ని కమ్మేసినప్పుడు ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని తన తోడును తన నీడను మనకి ఇవ్వడం ద్వారా సర్వశక్తుని నీడలో మనం భద్రంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడైనా మనం ఎవరినైనా విషయాలనుకున్నప్పుడు లేదా వారిని దీవించాలనుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే మాట వారికి తెలియచేయండి. కష్టాల్లో ఉన్న వారిని చూసినప్పుడు, ఇబ్బందులు ఉన్న వారిని చూసినప్పుడు వారిని హేళన చేయడం కాకుండా, ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తారని ఒక ప్రేమతో కూడిన పలకరింపు, ఆదరణతో కూడిన పలకరింపు నీకు దీవెన మాత్రమే కాకుండా వారికి కూడా ధైర్యాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ చేను కోసేవారు కూడా బోయజ్ దేవన్నారు తెలుసా, దేవుడు నేను దీవించును గాక, ఆశీర్వదించును గాక అని.